అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ టుడే. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ సో లాంగ్ నేను మళ్ళీ స్టేజ్ మీదకి మీ ముందు వస్తున్నాను. ఫస్ట్ మీరు ట్రైలర్ చూసారు కదా. సో ఈ మూవీ ఓన్లీ హారరే కాదండి, ఇట్ హ్యాస్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ ఇట్. లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్క ఏజ్ గ్రూపే కాదు, అందరు చూసే మూవీ ఇది. సో తప్పకుండా మీరు థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్లీ మా డైరెక్టర్ మణి గారికి అండ్ మా ప్రొడ్యూసర్ రాధికా శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మాస్టర్ మహేంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు నాకు తెలిసి ఇక్కడ ఎవరికీ తెలియదు. నా పేరు బండి రూపశ్రావ్య. సో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ సార్ శ్రీనివాసన్ సార్. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అనమాట. సో క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా రోల్ పర్టికులర్గా మనీ సార్ హీ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్. ఆయన క్లారిటీ ఆఫ్ థాట్కి టేక్ ఏ బౌ సార్. చాలా అర్థమయ్యేలాగా ఫస్ట్ టైం అని చూడకుండా నాలో బెస్ట్ తీశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆమని మ్యామ్ అండ్ అజయ్ సార్, రవి సార్, అర్జున్, వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగానమాట. సో వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ టుడే. అండ్ యా, అండ్ లేదు యాక్చువల్లీ మిమ్మల్ని రీసెంట్గా చూస్తున్నాను కూడా ఆ పాయింట్ ఆఫ్ దాంట్లో. సో వీళ్ళందరూ సో ప్యాషనెట్ యాక్టర్స్. చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసి వీళ్ళతో ఒక స్టేజ్ నేను కూడా షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ ఆఫ్ ది థింగ్స్. And thank you each and everyone for giving this opportunity to me. And I hope you'll definitely like this movie. And we need your blessings. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ అండ్ మేము అడగగానే తన ఎంతో బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి వెంటనే వస్తాను అని ఒప్పుకున్న అజయ్ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, మహేంద్రన్ గారికి, సాహితీ గారికి, అర్జున్ అంబటి గారికి, ఈవెన్ తన మ్యూజిక్ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్న చెప్పగానే వస్తాను అని ఒప్పుకున్న సాజిద్ గారికి అండ్ రవివర్మ గారికి, ఎస్పెషల్లీ మణి గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎవరిదైనా నేమ్ మెన్షన్ చేయకపోతే క్షమించండి. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ త్రికాల మూవీని మేము ఎలా అంటే ఇప్పుడు మణి గారు చెప్పినట్టుగా ఒక సనాతన ధర్మం అంటే హిందూ దేశం, ఎస్పెషల్లీ భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం అనేది ముందున్న తరాలకి ఏంటో తెలియకుండా పోతుంది. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా ఏంటి అని అంటే ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఆ క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో దాని నుంచే వచ్చిన ఒక చిన్న ఆలోచన అంటే మన సనాతన ధర్మం, మన హిందూ దేశం, భారతదేశంలో మనం ఒక సనాతన ఒక ఇమాజినేషన్ ఈ క్యారెక్టర్ని ఎందుకు సృష్టించలేము అని దాని మీదనే మనకి త్రికాల అనేది కూడా ఒక బ్యాట్స్మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలా అయితే ఉంటుందో సో త్రికాల అనేది కూడా హిందుస్థాన్ క్యారెక్టర్ అనేది అనుకోవచ్చు. అండ్ త్రికాల అంటే 3 కాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో టైమ్స్తో సంబంధం లేకుండా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వచ్చి ఆదుకునేదే త్రికాల అనే క్యారెక్టర్ అండి. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే మీరు మూవీ తెలుసుకోవాలి అంటే మూవీ కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ప్రతిసారి మేము ఇంతకుముందు తీసిన మూవీస్లో కూడా మీడియా సోదరులు మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అండ్ ఆడియన్స్ కూడా చాలా మమ్మల్ని ఆదరించారు. సో అలాగే ఈ మూవీని కూడా మీడియా ప్రేక్షకుల సాయంతో, ఆడియన్స్ సాయంతో మంచి విజయం సాధించాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కసారికి మరొకసారి నా అభివందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు